వ్యూవర్ ప్రశ్నించాడు. సహజంగా నేను పరలోకం వెళ్ళడానికి నేను మా నాన్నని చూడొచ్చు, నా భార్యని చూడొచ్చు, లేదా మా తాతని చూడొచ్చు. అలాగని సహజంగా మనం అనుకుంటూ ఉంటాం. అది ఆశించే నేను పరలోకం వెళ్ళాలి, వెళితే మనకి ముందున్న వారిని చూడొచ్చు అని. క్రైస్ట్ వద్ద అడుగుతున్నారు. నేను ఈ ప్రశ్న ముందుగానే మీ ముందు ఉంచాను. ఆహ్, ఈ లోకంలో ఉండే మనం అక్కడ ఎలా చూడగలమని. ఇది చాలా లోతైన ప్రశ్నే. అయితే చాలా లైట్‌గా అడుగుతున్నాను. ఈ ప్రేక్షకులకి మనం ఎలా బైబిల్ ద్వారా తెలియజేయాలి? అంటే ఎంతో కాలంగా ఇదొక నమ్మకమై ఉంది. హ్మ్. నమ్మకంగా, పాజిటివ్‌గా, మోటివేటెడ్‌గా ఉంది. ఇంకా చెప్పాలంటే అంతిమ ఆరాధనలోనే అవును. అదొచ్చి చెప్తున్నారు. వాళ్ళకి మనమేం చెప్పుకుంటూ వెళ్తున్నామంటే, ఎంతో దుఃఖంలో ఉన్నవారికి ఒక ఆదరణ చెప్పే మాట అది. హ్మ్. అదేంటంటే, దిగులు పడొద్దు, మనం ఆయన హ్మ్. తిరిగి చూడబోతున్నాం, అవును. సంతోషంగా ఉంటాం అవును. అని మనం చెప్తుంటాం. పౌలు మొదటి తెస్సలోనికేయులకు 4లో ఏం చెప్తున్నాడంటే, 13-16 మీరు చదివేప్పుడు, ఆ నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండు నిమిత్తము ఆయనే చెప్తున్నాడు. నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. మనమందరము కొనిపోబడి వారిని ఎదుర్కొంటాము అనే రాస్తున్నాడు. మనం తిరిగి వెళ్లి వారిని ఎదుర్కొంటామని రాస్తున్నాడు. సో దీని ఆధారంగా మన సంఘం అన్నది ఒక నమ్మకములో ఉంది. ఏం నమ్మకం అంటే, మన తల్లిదండ్రులు, మన తాతమ్మమ్మలు, పిల్లలు ఎవరిని కోల్పోయామో మనం వెళ్ళి ఏం చేస్తాం? అలా మనం వెళ్ళి వెళ్లి వాళ్ళని చూస్తాం. చూస్తాం. న్యాయమైన ఎదురు చూపేగా. అవును, ఖచ్చితంగా. హ్మ్. అటువంటి నమ్మకములోనే మనమట్లా ఆదరణ పొందుతున్నాం. అవును. ఓ కన్సోలేషన్ ఒక దొరుకుతుంది. కన్సోలేషన్ దొరుకుతుంది అలా. అయితే నిజమేంటి అని అడిగితే, ఇప్పుడు వాళ్ళక్కడికే వెళ్లారు. అందులో ఏ భిన్నాభిప్రాయం లేదు. పరలోకంలో పరదేశంలోనే ఉన్నారు. అందులో ఏ భిన్నాభిప్రాయం లేదు. అయితే నేను వెళ్ళి నా తల్లిని తల్లిగానే అక్కడ చూడగలనా? ఇదే ప్రశ్నను యేసయ్య దగ్గర అడిగారు. అవును. స్ట్రెయిట్ స్ట్రెయిట్ క్వెషన్. క్వశ్చన్. 7 మందికి భార్యగా ఉండి ఆ తరువాత ఎవరికక్కడ భార్యగా ఉంటుంది అవును. అన్నప్పుడు ఆ డౌట్ వస్తుంది. వెంటనే యేసు చెప్తున్నాడు, లేఖనాలను దేవుని శక్తిని ఎరుగక పొరబడుచున్నారు. స్ట్రెయిట్‌గా చెప్తున్నాడు. స్ట్రెయిట్‌గా చెప్తున్నాడు. ఇక్కడ భార్యాభర్తలుగా ఉన్నవారు అక్కడ అటువంటిది ఉండదు. హ్మ్. ఎవరునూ పెండ్లి చేసుకొనరు. మీరలాగని పొరబడుచున్నారు అని అంటాడు. ఏంటి విషయం ఇక్కడ అని చూసినట్లయితే, నేనిక్కడ తల్లిదండ్రులు అంటే నా తల్లిని చూస్తున్నాను. నాకు నా తల్లంటే ఇష్టం. నా తల్లి పోయినప్పుడు ఏడుస్తున్నా, అయ్యో అమ్మ పోయిందే అని. వేరే దారి లేదు, పంపించాలి. బాడీ ఉంచుకోలేము కదా, పంపుతున్నాం. కాని ఏ నమ్మకము? తిరిగి నా తల్లిని నేను చూస్తాననే నమ్మకం. అయితే తిరిగి నా తల్లిని నా తల్లిగానే చూస్తానా? అలాగైతే పరలోకంలోనూ తల్లి, తండ్రి అని ఇట్లాగే ఉంటామా అందరును? వాక్యం మనకేం చెప్తుంది? 1 యోహాను 3లో 2వ వచనం చెప్తుంది. అది కీవర్స్. వాక్యం ఏం చెప్తుంది? ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. హ్మ్. మనమక్కడ ఎలాగుంటామో మనకు తెలీదు. అయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన వచ్చినప్పుడు, ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుము. దాని అర్థమేంటంటే, ఇక్కడుండేదంతా కూడా ఒక టెంపరరీయే. తల్లిదండ్రులు ఇవన్నీ కూడాను. సరే, ఇప్పుడు ఇక్కడి నుండి మనం అక్కడికెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఎలాగుంటామంటే, అందరూ యేసులాగనే ఉంటాం. అదే రోమా 8:29లో కుమారునితో సారూప్యము గలవారవుటకు మనల్ని పిలిచాడు. అంతమంది క్రీస్తు సారూప్యం ధరిస్తాం. ఇప్పుడు ఈ ప్రశ్న మనకెందుకొస్తుందంటే, నేను చూస్తూ నా తల్లిని పాతిపెట్టాను గనుక తిరిగి చూస్తాననే ఒక ఆశ. ఒక లాంగింగే కదా. లాంగింగే కదా. సరే, ఇప్పుడు నేనడుగుతున్నా, నా తల్లి యొక్క ఒక 7 తరములకు ముందున్న నా తాతను నేను చూస్తానా? సరే, హెవెన్కే వెళ్తున్నా. ఆయన నా తాతని నాకు తెలుసా? తెలీదు. ఎందుకు తెలియదు? నేనే ఇక్కడ చూడలేదే. అవును. నేను చూసిన వ్యక్తిని నేనక్కడ చూడాలనుకుంటున్నా, అంతే. అవును. నేను చూడని వ్యక్తిని నేను చూడటానికి ఏం చేయాల? ఆశపడలేదు. ఇప్పుడు నా తల్లి ఏమని అనుకుంటుంది? తన తండ్రిని చూడాలనుకుంటదా? హ్మ్. హ్మ్. వాళ్ళ తండ్రి తన తండ్రిని చూడాలని ఆశపడ్డుంటాడా? హ్మ్. ఇప్పుడు అర్థమవుతుందండి. అర్థమైంది. ఇది మనుషరీతిగా మనం ఆశపడేటువంటి ఒక విషయం. హ్యూమన్లీ నేచర్. అయితే బైబిల్ ప్రకారం నేను తల్లిని తల్లిగా చూడబోయేది లేదు. నా కుమారుని అట్లే చూడలేను. ఇంకా చెప్పాలంటే అలా చూసినట్లయితే అక్కడున్నందుకు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళని. ఓహో! వాక్యం చెప్తుంది వారు దేవదూతలను పోలి ఉంటారు అని చెప్పి. హెవెన్లీ బాడీలోనికి మారుతున్నారు. స్పిరిచువల్ బాడీకి మారుతున్నారు. మీరు తిరిగి వారిని ఏ బాడీకి తెస్తున్నారు? హ్మ్. వరల్డ్లీ బాడీకి తెస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇంకా కొంత నేను స్పిరిచువల్గా లోనికి వెళ్ళాననుకోండి, ఆదాము సృష్టించబడినప్పుడు దేవుని స్వరూపంలోనికి సృష్టించబడ్డాడు. ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. అవును. ఆదాము పాపం చేశాడు. ఇప్పుడు ఆదాంకి బిడ్డ పుడుతున్నాడు. హ్మ్. తను ఎవరి స్వరూపమందు పుట్టాడని వాక్యం చెప్తుంది ఆదికాండము 4వ అధ్యాయంలో. ఆదాము తన స్వరూపమందు కుమారుని కంటాడు. ఆ పర్టికులర్ వర్డ్ ఏం సూచిస్తుంది? ఆదాము యొక్క దైవస్వరూపం పోయింది. పండు తిన వెంటనే మనుష్య రూపం వచ్చింది. ఎలా మీరు చెప్పగలరు అని అడిగితే, ఆ పండు తినడానికి ముందు ఆ గాఢ నిద్ర కలుగుచేసి ప్రకటెముక నుండి స్త్రీని నిర్మిస్తున్నాడు. అవును. కాని హవ్వాని పేరు పెట్టలేదు. నారి అనబడింది.
పండు తిన్న వెంటనే అదే స్త్రీకి తన పేరేం పెడుతున్నాడు? హవ్వ అని పేరు పెడుతున్నాడు. ఇదే పండు తినక ముందును తర్వాతకైనటువంటి డిఫరెన్స్. స్పిరిచువల్ బాడీ నుండి ఫ్లెష్ బాడీకి వచ్చేశాడు. ఉమ్, ఇప్పుడు ఈ బాడీలోనే తర్వాత పిల్లలందరూ పుట్టారు, మనమందరమును వచ్చాం. ఈ బాడీ నుండి దేవుడు మనల్ని స్పిరిచువల్ బాడీకి మారుస్తున్నాడు. కుమారుని స్వారూప్యములోనికి మారాలి. ఉమ్. అప్పుడు మీరు ఇదే బాడీలో తిరిగి హెవెన్లో ఉంటామని చెప్తే డీ ప్రమోషన్ ఈ ప్రమోషనే. అక్కడికెళ్ళి ఇంతకంటే ఉన్నతమైన బాడీలో ఉంటారు. వారిని మీరక్కడ చూసి తిరిగి నానా అమ్మా అని కౌగిలించుకుంటే హెవెన్గా ఉండదు. హెవెన్ తిరిగి భూమి అయిపోతుంది. నేను హాస్యాస్పదంగా చెప్తా. ఇదేదో మనం తల్లిని చూడాలని నాన్నను చూడాలనే ఆశతో మనం చెప్తున్నాం, ఆ అనుబంధంతో. అత్తాకోడళ్ళు చూస్తారా? ఆ కథ వేరే. కథ వేరైపోతుంది. ఇప్పుడు దేవుడేం చేస్తుంటాడు ఆ తర్వాత వారి మధ్య? పంచాయతీ చేయాలి. పంచాయితీ చేయాలి. సో అందువల్ల అక్కడ ఎవరికి తెలియదు, వారు వేరే స్పిరిచువల్ బాడీలో ఉంటారు. మనకేంటి నమ్మకం ఉంది? వారు జీవించిన జీవితం, పరలోకానికి వెళ్లారు, దేవుడు వారిని తీసుకునెళ్ళాడు. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదములు వారు అక్కడున్నారు. నేను తిరిగి వెళ్ళి వారిని మా అమ్మగా చూడాలంటే నేను తిరిగి డీప్రమోట్ చేస్తున్నాను వారిని. వారు అది ఇష్టపడరు, మీరు అది ఇష్టపడరు. ఎవరు ఇష్టపడరు? ఇప్పుడు మీరు ప్రమోట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు నన్ను ఉంచుకోండి, అలా మీరు కూడా వద్దు. నేను హెవెన్కి వెళ్ళి చనిపోయాను, హెవెన్కి వెళ్ళాను అంటే ప్యారడైస్కి వెళ్ళా. ఇప్పుడు నేను ఏంజెల్గా మారిపోయా. ఇప్పుడు మీరు తిరిగి వచ్చి ఆ బ్రదర్ జగన్ని చూడాలి, తిరిగి రమ్మంటే నేను ఒప్పుకుంటానా? నేను ఖచ్చితంగా అసలు ఒప్పుకోను. ఎందుకు తిరిగి రావాలనుకుంటారు? అటువంటి సంభవాలు, ఎన్నో సంభవాలు జరిగాయి. అవునవును. సో అందువల్ల వాక్యానుసారంగా అలా పరలోకానికి వెళ్ళి, లేకపోతే అది ఆ పరలోకమో ప్యారడైసో ఏదో ఒక విషయం, ప్యారడైస్లో మరణించిన వారు ఉన్నారు, వారు ఏంజెల్ బాడీకి మారిపోతారు, ఇందులో ఉండరు. అందుకనే క్రైస్ట్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మనం తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండడం మంచిది. ఇంకా కరెక్టేనా? ఇంకొక వివరాన్ని తెలిపి మనం ముందుకు వెళ్ళొచ్చు. చూడండి, హెవెన్కి వెళ్ళి తల్లిని చూశాను, తండ్రిని చూశాను, నాకు వారు కనపడ్డారన్నది వీరి అంతరంగంలో ఉన్న ఉద్దేశాన్ని అక్కడ ప్రతిఫలింపజేస్తుంది. యాజ్ ఎ ఫ్యాక్ట్ కాదు. ఒకరు నాకు ఇది చెప్పారు, ఒక ఆర్టికల్లో రాయబడింది. వారి తల్లి చనిపోవడం జరిగింది. ఆమె చనిపోయింది. అప్పుడు నేనెంతో దుఃఖములో ఉండాను. అప్పుడు దేవుడు చెప్పాడు, దుఃఖపడద్దు, హెవెన్లో అమ్మకి మంచి పని ఇచ్చాను. ఆ పని భూమి నుండి చనిపోయి వచ్చేవారికి గేట్ ఓపెన్ చేసే గేట్ కీపర్ పని ఇచ్చాను. ఇదేంటి కాన్సెప్టు? హెవెన్ యొక్క గేటు మూయబడుతుందా? ఎందుకు హెవెన్ని మూసి పెడుతున్నారు? ఎందుకు గేట్ కీపర్ పని? నేను పిలువబడింది ఎందుకంటే రాత్రింబగళ్ళు ఆయనను స్తుతించడానికి. ఇప్పుడు ఇక్కడ నేనున్నప్పుడు ఆయన బిడ్డను. బిడ్డ ఎలాగా గేట్ కీపరు? అవునా? వాక్యం చెప్తుంది, నాతో కూడా నిన్ను సింహాసనం ముందు కూర్చోపెట్టేదను. ఆయన ఎదురు చూసే విధానం వేరు. ఆయన మనకుంచినటువంటి స్టాండర్డే వేరే. అవును. ఇలాగ చెప్తున్నప్పుడు మన వాళ్ళకి ఈ ఫ్లెష్ అయిన ఒక అవును. దాంట్లో ఒక సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. హబ్బాడా, పరలోకంలో మంచి జాబ్ దొరికింది అంటే గవర్నమెంట్లో గేట్ కీపర్ అయినట్టు హెవెన్లో గేట్ కీపర్ అయ్యారు. అవేవియునూ లేవు. అవును. నేను హెవెన్లో గేట్ కీపర్గా ఉండాలంటే నేనెందుకు హెవెన్కి వెళ్ళాలి? నేను హెవెన్లో గాడ్కి సన్గా వెళుతున్నాను, డాక్టర్గా వెళ్తున్నాను. ఇవన్నీ ఒక డీప్రమోషన్ పని. అంటే భూమి యొక్క ఆలోచనలు తీసుకెళ్లి అలాగే హెవెన్లో మార్చడం. అదే దాని ఎఫెక్ట్. అందుకనే మంచి ప్రశ్నలు వేయాలి, మంచి సమాధానాలు బైబిల్ నుండి క్రైస్టే చెప్పారు. అవును. సో అందులో నుండి మనం మాట్లాడుకుందాం.